గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతోంది? పరిష్కారాలేంటి? గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరములో ఆంగ్ల మాసంలో చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందనే విషయాన్ని మహాలక్ష్మి గారు అడుగుతూ ఉన్నారు. మరి మకరానికి సూర్య భగవానుడు మొదటి 15 రోజులు చాలా చక్కగా ఉన్నాడమ్మా, 11వ స్థానం. తర్వాత 12వ స్థానంలో మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి గతంలో ఉన్నదానికంటే ఆరోగ్య సమస్యలు తక్కువ అయిపోతాయి వీరికి. తర్వాత వీరికి కుజుడు 11, 12 స్థానాలలో ఉన్నాడు. కుజగ్రహం కూడా 11వ స్థానం బాగా ఉంది. 11వ స్థానం బాగా ఉన్నప్పుడు ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అప్పుల బెడద తగ్గుతూ ఉంటుంది, రుణాల బెడద తగ్గిపోతూ ఉంటుంది. కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం. తర్వాత బుధుడు 11వ స్థానం. వీరు చాలా చాకచక్యంగా, బుద్ధి వీళ్ళకు చాలా బాగా ఉంటుంది, ఆలోచన సరళి బాగా ఉంటుంది, ఎదుటి వారికి ఏ విధంగా మాట్లాడాలనే తెలివి కూడా వీరికి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. తర్వాత వీరికి గురుగ్రహం మాత్రం కొంతవరకు మధ్యస్థ ఫలితం 6వ స్థానంలో ఉంది. ఉన్న దాంట్లో తృప్తిపడడం, కొత్త వ్యాపారాలు చేయకపోవడం, ముఖ్యంగా జైంట్ వ్యాపారాలు చేయకూడదు వీళ్ళు ఈ మాసంలో. జైంట్ వ్యాపారాలతోటి ఎంత దగ్గర స్నేహితులైనా కూడా మోసం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తర్వాత మకర రాశి జాతకులను గమనించినప్పుడు శుక్ర భగవానుడు 11, 12 స్థానాలలో అనుకూలంగా ఉన్నారు. అంటే భార్యాభర్తల యొక్క కలయిక కావచ్చు, కొంతకాలంగా దూరం ఉంటున్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశం, తరతమ భేదాలతోటి దూరమైనటువంటి వాళ్ళు, తర్వాత కుటుంబం కూడా చక్కని వాతావరణం వీళ్ళకు కనబడుతుందమ్మా. తర్వాత వీరికి శని భగవాన్ని చూసినప్పుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. చక్కని ఆరోగ్యం ఉంటుంది, ఎటువంటి అలజడి లేదు వీరికి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో భయపడే అవసరం కూడా గత సంవత్సరం బాగా ఎఫెక్ట్ ఉండే వీరికి, కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా డిసెంబర్ మాసం చాలా అనుకూలంగా ఉంది. తర్వాత రాహువు 2, కేతువు 8. రాహు కేతువులు బాగా లేరు. రాహు కేతువులు బాగా లేనప్పుడు ముఖ్యంగా వీరికి లగ్న కుండల్లో కాలసర్ప దోషం ఉందా చూసుకోవాలి. ఒకవేళ కాలసర్ప దోషం కూడా ఉందనుకుంటే మాత్రం మీ పురోహితులతోటి కానీ వారితోటి కానీ చేయించుకోండి. నరదృష్టి అనేది సమాజంలో వీరికి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ముందు ఒక మాట మాట్లాడి వెనుకకు గోతులు తీసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం కనబడుతుంది వీరికి. కాబట్టి వీరు మరి ఆ యొక్క దుర్గామాత యొక్క ఆరాధన చేయడం, అష్టోత్తర నామావళి ప్రతిరోజు చదువుకోవడం శ్రేయస్కరం. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.